చెడిపోయిన ప్రధాన రహదారులను వెంటనే, చెడిపోయిన రోడ్లను వెంటనే. కరీంనగర్ నగరంలో చాలా రోజుల నుండి ప్రధాన రహదారులన్నీ చెడిపోయి, అంతర్గత రహదారులన్నీ కూడా చెడిపోయి, అంటే వాహనాల మీద పోవడమే కాకుండా కనీసం నడుచుకుంటా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఇలా నగరం లేకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. నగరపాలక సంస్థ అధికారులు కానీ, పాలక వర్గం కానీ, మేయర్ గారు కానీ వీటి నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్రజల ఇబ్బందులను దూరం చేయడానికి కొరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం లేవు, శూన్యం. అటువంటి వాళ్ళకు పదవిలో కొనసాగేటువంటి అర్హత ఉన్నదా, హక్కు ఉన్నదా? ఇలా కార్పొరేటర్లు అనుకున్నా, ఇలా మేయర్ అనుకున్నా, డిప్యూటీ మేయర్ అనుకున్నా, మున్సిపల్ కమిషనర్ అనుకున్నా, అధికారులు అనుకున్నా మీకు కనీస అర్హత లేదు. ఎందుకంటే ఏళ్ళ తరబడి నగరంలో అనేక మంది అనేక విధాల ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఎక్కడ వర్షం పడితే నీరు నిలిస్తే అక్కడ గుంత ఉన్నదా లేదా అనేటువంటి సంశయం ఈనాడు నగర ప్రజలకు ఉన్నది. అది బాగానే ఉన్నదని పోయేసరికి అందులో మరి పడేటువంటి ప్రమాదం, కాళ్ళు చేతులు ఇరుక్కునే ప్రమాదం జరుగుతున్నా ఈ పాలక వర్గానికి క్షేమ కుట్టినట్టు కూడా కాకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ముఖ్యంగా ఇవాళ సర్కారు గవర్నమెంట్ వెనుక దిక్కు చాలా రోజులు తవ్వి పెట్టిండ్రు. అది దాదాపు ఒక గజం వరకు అక్కడ గుంతలు తీసి పెట్టిండ్రు. మన అక్కడ వాళ్ళు కూడా లోకల్ ఉన్నటువంటి నిరసన తెలిపారు. మేమంటున్నాం కనీసం లోకల్గా ఉన్న పీపుల్స్ నిరసన తెలిపితే కూడా మీకు కళ్ళు కనిపిస్తలేవా? మీరు ఏం చర్యలు తీసుకుంటారు? కనీసం సిమెంట్ రోడ్ ఎత్తారా, డాంబర్ రోడ్ ఎత్తారా, అది వేరే విషయం. కనీసం ప్రజలు నడిచే విధంగానన్నా తాత్కాలిక మరమ్మతులు లేకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. అదేవిధంగా ఇలా అశోక్నగర్ చౌరస్తా నుండి కాపాడవల్లి బైపాస్ రోడ్ కూడా చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఒకవైపు రోడ్డు చేసినారు, ఒకవైపు మొత్తం గుంతలమయమై చెరువులా వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ నగరపాలక సంస్థ అధికారులకు ఇదివరకే అనేక సార్లు ధర్నా చేసి వాళ్ళు దృష్టించకపోయినా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం వాళ్ళ అసమర్థతకు ఇది ఒక నిదర్శనంగా మనకు కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కోతిరాంపూర్ నుంచి విద్యావీరమల టెంపుల్ పోయే రోడ్డు కూడా చాలా మరి చెరువు కాదు, అసలు ఒక డ్యామ్ లాగా వ్యాపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడితే మొత్తం ఇక్కడి దగ్గర రోడే కనబడేది, మొత్తం చెరువులాగానే ఉంటుంది. అలా పోయేటువంటి పోవటం సాహసం ఎవరు చెప్తలేరు. సాహసం చేసినా అందరూ ఎన్నో ఒక దగ్గర వాళ్ళు ఇరుక్కుపోయి పడేటువంటి ప్రమాదం ఉన్నా ఈ నగరపాలక సంస్థలు కానీ అక్కడ పాలకవర్గం సభ్యుడికి కానీ మరి అధికారులకు కూడా ఏమాత్రం కూడా మరి ఆలోచన లేదా, ఎందుకు దాన్ని నివారణ చేస్తారని సందర్భంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి శ్రీరామ్ ఉక్చాల నుండి యోజనగర్ మరి మార్కెట్ వరకు పోయి సూపర్ మార్కెట్ వరకు పోయి రోడ్డు కూడా బాగా చెడిపోయింది. అక్కడ కొంతకాలం కొంత పని చేసిన పేరు జరిగింది, డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది, రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని మరి మధ్యంతరంగా వదిలిపెట్టు దానివల్ల కూడా ఉన్న ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోడ్డు కూడా చాలా ఇబ్బందికరమైన అసలు ఆ రహదారి నడిచే పరిస్థితి లేదు, వాహనాలు పోయే పరిస్థితి లేదు, 4 టైర్ల బండి కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా నగరం చాలా ఉద్యమమైన పరిస్థితి జరుగుతుంది. దోమల బెడద, చెప్పరాని బెడద, నగరంలో ఉన్నటువంటి పందుల బెడద, చెప్పరాని బెడద, కోతుల బెడద, చెప్పరాని బెడద, ఇవన్నీ బెడదలున్నా వాటి నివారణ కొరకు ఏమాత్రం చర్య తీసుకుంటారు. అధికారులు వచ్చుడు, ఆఫీసుల్లో కూర్చుంటారు, ఏ శరీరంలో ఉండడు తప్ప స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రంలో పోయి ఏమాత్రం కూడా వాళ్ళు పరిశీలన చేయకపోతే చాలా సిగ్గుచేటు. అందుకు నిరసన ఇలా కరీంనగర్ నియోజకవర్గం తెలుసుకోవడం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మేము నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నామంటే నగరంలో ఒకసారి మొత్తం మీరు అందరూ మున్సిపల్ కమిషనరా, లేకుంటే మున్సిపల్ మేయరా, లేకుంటే పాలకవర్గం అందరూ ఒకసారి నీ డివిజన్ నా డివిజన్ కాకుండా మొత్తం 60 డివిజన్లను ఒకసారి మీరు మరి పరిశీలన చేసి ఎక్కడ ఏ విధమైన పని చేస్తే బాగుంటుంది, మరి ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏ విధంగా తొలగించాలని దాని మీద మీరు అందరూ కూడా పర్యటన జరిపించి చేస్తారు. వెంటనే రోడ్లను బాగుపరిచి నగరంలో ఉన్నటువంటి ప్రజలకు నగరంలో రాకపోకలు సాగించే ప్రజలకు మీరు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వెంటనే అవి మరి పూర్తి చేయాలని మనం చేస్తున్నాం. ఇవి పెట్టిన కొన్ని ప్లేసులలో ఏంటి సిగ్నల్స్ కొన్ని చాలా పనిచేస్తారు, కొన్ని చాలా పనిచేస్తారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకొరకు ఏర్పాటు చేసినారో అధికారం మాకు తెలుస్తలేదు. మీరు ఎక్కడైతే సిగ్నల్స్ మీరు ఏర్పాటు చేశారో అక్కడ సిగ్నల్స్ అన్నీ కూడా త్వరగానే అవి పనిచేసే విధంగా ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరి వాటిని వెంటనే మరి పొద్దున్న వేయాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరేమైనా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తే అవసరం ఉంటే కరీంనగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ ధర్నాన్ని మేము ఉధృతం చేస్తామని సందర్భంగా అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారు కానీ మేయర్ కానీ పాలకవర్గం హెచ్చరించడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ చెప్పిన కరీంనగర్ నియోజకవర్గం తెలుసుకోవడం ఆధ్వర్యంలో ఈ నగరంలో ఉన్న సమస్యల నివారణ కొరకు ఇవాళ అధికారుల దృష్టికి తీసుకురావడానికి నగర పాలక సంస్థ కార్యాలయం ముందు మేము కరీంనగర్ నియోజకవర్గం తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా మెమోరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము మెమోరంలో ఏమైతే డిమాండ్ చేసినామో డిమాండ్స్ అన్నీ కూడా మున్సిపల్ కమిషనర్గా పరిశీలించి వాటిని నివారణకు తగు చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేయడం జరుగుతుంది.
కళ్యాణ పాగయ్య కన్మ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కరీంనగర్.